గుంటూరు, విజయవాడ నగరాల మధ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు ప్యాకేజీ 4 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇక చిన్న కాకాని వద్ద ఏదైతే 2 రోడ్ల అనుసంధాన ప్రక్రియ అంటే చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఇదే సమయంలో ఏదైతే భారీ వాహనాలు అంటే టూ వీలర్ దగ్గర నుంచి అన్ని రకాల వాహనాలను మురుగన్ హోటల్ దగ్గర హైవే నుంచి సర్వీస్ రోడ్డు గుండా అటు మంగళగిరి, విజయవాడ, తాడేపల్లి వెళ్లాల్సినటువంటి వాహనాలు డైవర్ట్ చేయడంతోనే ఒక్కసారిగా పరిస్థితి మారింది. అన్ని వర్గాల ప్రజానీకం, వాహనదారులు కన్ఫ్యూజ్ అయ్యారు. 1, 2 ప్రమాదాలు జరిగిన నేపథ్యంలోనే హైవే అధికారులు అప్రమత్తయ్యారు. ఇప్పుడున్నటువంటి డైవర్షన్ ఏదైతే సర్వీస్ రోడ్ దగ్గర డైవర్షన్ ఉందో దానికి అదనంగా మరో సర్వీస్ రోడ్ డైవర్షన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఈ డైవర్షన్ ప్రక్కనే ఇప్పటికే జెడ్పీ స్కూల్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ జెడ్పీ స్కూల్ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో వాహనదారులు, పాదచారులు అదేవిధంగా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుట్‌పాత్ నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ 2 ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టడానికి అధికారులు సమాయత్తమవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి డైవర్షన్ పాయింట్‌కి ఉత్తర వైపున దాదాపు పావు కిలోమీటర్ దూరంలోనే మరో డైవర్షన్ పాయింట్ ఇవ్వనున్నారు. దీంతోనే వాహనదారులైనటువంటి వారు సర్వీస్ రోడ్డు గుండా వెళ్లకుండా హైవే మీదుగా కొంత దూరం వెళ్లి ఆ తర్వాత మంగళగిరి వైపు వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో ప్రమాదాలు కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు రోడ్డు డైవర్షన్ పనులు, మరోవైపు విద్యార్థుల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైన త్వరలోనే ఫుట్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడానికి అధికారులు సమాయత్తమవుతూ ఉన్నారు. గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వాహనాలు సర్వీస్ రోడ్డు గుండా వెళ్లాలనేటువంటి హైవే అధికారుల యొక్క నిబంధనల విషయంలో మొదట్లో ప్రజానికి కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బందులు పడ్డప్పటికీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతూ ఉన్నారు. మొదట్లో ఉన్నటువంటి క్రౌడ్ కానీ, మొదట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కానీ ఇప్పుడు లేదు. యథావిధిగానే రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు.